హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సోనియా. ఇట్స్ మై తెలుగు వ్లాగ్స్. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే పచ్చి రొయ్యల పులుసు. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ కొంచెం స్పెషల్ అనమాట. చూసేయండి, ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ పైన యాడ్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది మా మమ్మీ స్పెషల్ పచ్చి రొయ్యల పులుసు. స్టార్ట్ చేద్దామా మరి. ముందుగా ఒక కళాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ధనియాలు పోపు పెట్టుకుందాం. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకొని ఇంకొకసారి మనం కలుపుకుందాం. కలుపుకున్నాక ఇందులో టమాటా ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక చిన్న టమాటాలు 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం ఉప్పు, టమాటాలు అండ్ ఉల్లిపాయలు మగ్గడానికి కోసం కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, తర్వాత టమాటా ప్యూరీ అంటే టమాటా పేస్ట్ చేసి కొంచెం ప్యూరీ వేసుకున్నాం. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే కనుక వేసుకోవచ్చు. మూత పెట్టి తీసింది ఒక 10 మినిట్స్ ఆగి మూత తీసిన తర్వాత మనకి ఈ విధంగా కుక్ అవుతుంది. ఇందులో మనం శుభ్రం చేసుకున్న రొయ్యలను అనేది వేసుకుందాం. చూడండి, రొయ్యలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి బాగా. రొయ్యలను కూడా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఇందాక టమాటాలు మగ్గడానికి కోసం వేసాము. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు పసుపు, అలాగే కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కనుక కొంచెం తగ్గించే వేసుకోండి. తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో ములంకాడలు, బెండకాయలు, అలాగే వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. పులుసు కాబట్టి నేను ఈ మూడు తీసుకుంటున్నాను. ఈ మూడింటిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీ వెజిటేబుల్స్ అనేది మ్యాక్సిమం బెండకాయ చేసుకోవచ్చు, ములంకాడ చేసుకోవచ్చు. నేను ఈ 3 వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకున్నాను. మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టి చూసిన తర్వాత ఇలాగా మనకి మొత్తం ములంకాడలు, కొంచెం బెండకాయ, వంకాయ మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత ముందుగా చింతపండుని తీసుకొని కొంచెం వాటర్లో నానపెట్టుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానపెట్టుకోండి. అందులో నుంచి వచ్చిన పులుసు మనం ఇందులో యాడ్ చేసుకుందాం. చింతపండు వాటర్ని కూడా ఇందులో వేసుకున్న తర్వాత అంతా మొత్తం కలుపుకుందాం. బెండకాయలు, ములంకాడ, వంకాయలు మగ్గినంత వరకు కొంచెం పులుసు బాగా మరిగించుకోవాలి. ఇందులో కొంచెం నాకు కారం సరిపోలేదు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, పులుసు మంచిగా మరిగిన తర్వాత మూత పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా మనకు ఒక 10 to 15 మినిట్స్ లోపల ఇలా మరుగుతుంది. అంతే. కొంచెం ఇందులో కరివేపాకు, గరం మసాలా వేసుకొని లాస్ట్ ఫైనల్గా కొంచెం కలుపుకుంటే సరి మన బెండకాయ పచ్చి రొయ్యల పులుసు అనేది తయారైపోయింది. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందండి. టేస్ట్ అయితే సూపర్. Thanks for watching. Please subscribe to my channel. It's my Telugu vlogs. Thank you for